నమస్తే, వెల్కమ్ టు వేటన్ న్యూస్. కలెక్టర్ ఆర్డీఓలతో కలిసి ప్రజాపాలనలో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 22వ వార్డులో బుధవారం ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్డీఓ హరికృష్ణతో కలిసి ప్రజాపాలన వార్డు సభలో పాల్గొన్నారు. ప్రజల వద్ద నుండి దరఖాస్తులను నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజమైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం పథకాలు అందే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నట్టు అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చెక్కుల శ్వేత, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 26 జనవరి రోజున దాన్ని ఇనాగ్రేట్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇప్పటిదాకా ఎంతమంది అర్హతలు వచ్చారో వాళ్ళ పేర్లని రాసి పెట్టారు, డిక్లేర్ అయినాయి. చాలామంది కంప్లైంట్స్ వచ్చినాయి, మా పేర్లు లేవు, మాకు రేషన్ కార్డు రాలేదు, మాకు ఇల్లు రాలేదు, మాకు అవి రాలేదు, ఇవి రాలేదని. ఎవ్వరూ అధైర్యపడద్దు. ఆఫీసర్లు అందరూ మీతో కోఆపరేట్ చేస్తారు. ఇక్కడికి సంబంధించిన అధికారులు, ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరెవరు వస్తారో అందరూ అప్లికేషన్ ఇవ్వండి, దాన్ని ఎంక్వైరీ చేయండి. చేసిన తర్వాత ఎవరు ఎలిజిబుల్ ఉంటారో ప్రత్యేకంగా మనం అందరం మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని కూర్చొని ప్రజలకు అందరికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుందాం. మనం ఇచ్చిన ఈ కార్యక్రమాలైనా కానీ రేవంత్ రెడ్డి గారు చేసింది, జనాలకు మాట ఇచ్చింది, ఒక ఏడాది అయిన తర్వాత తీసుకునే ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే ఇవి ఒక ఏడాదితో కంప్లీట్ కాదు, ఎందుకంటే చాలా ఉంటుంది. దగ్గర ఇంకా 2-3 ఏళ్ళు కంటిన్యూస్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. నిరాశ పడకండి. మీకు సపోర్ట్ చేసే కార్యక్రమం కింద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మాటను ఎల్లప్పుడూ ఈ 4 పాయింట్లను ఇప్పటిదాకా, ఎందుకంటే చాలామంది అంటున్నారు పోయినసారి ఉన్న సర్వే చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత, అంటే 10 ఏళ్ళ చేసిన సర్వే రిపోర్ట్ ఉండే. ఇప్పుడు మనకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అనే కానీ సోదరులనే కానీ సపోర్ట్ ఇచ్చిన ఎంతమంది ఉన్నారో మీ పేర్లని ఒకసారి మళ్ళొకసారి రిజిస్టర్ చేసుకోండి. దీంట్లో ప్రత్యేకంగా నేను కలెక్టర్ సార్ కూడా కూర్చొని మాట్లాడి ప్రజలకు ఇబ్బంది కాకుండా మీకు అందరికీ విశ్వాసం ఎందుకు ఇప్పిస్తున్నా అంటే, మీరు సెల్ఫ్ కాన్ఫిడెంట్ కావాలి. ఎవరు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి 100% ఇప్పించే గ్యారంటీ కింద నా తరఫు నుంచి ఎమ్మెల్యేగా మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మీ అందరికీ మాటిస్తూ మీరు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మీరు దీన్ని సక్సెస్ చేయమని మీ అందరితో కోరుకుంటూ, మీకు ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా కూడా మా ఆర్టీఓ గారు ఉన్నారు, మా కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, ఇక్కడికి సంబంధించిన అధికారులు ఉన్నారు, ఎంఆర్ఓ గారితో వారు మాట్లాడి మీరు వర్కౌట్ చేసుకోండి. నేను ఎల్లప్పుడూ మీకు సపోర్ట్ ఇస్తానని మీ అందరికీ మాటిస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయమని మళ్ళీ ఒకసారి కోరుతూ సెలవు తీసుకుంటాం. గ్రామీణ ప్రాంతంలో అగ్రికల్చర్ లేబర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వడం జరుగుతున్నాయి. రేషన్ కార్డు సంబంధించిన కొంచెం చాలా డౌట్గా ఉన్నాయి. అంటే కొంతమందికి ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, లేని వాళ్ళకి రావడం లేదు, అట్లా ఎలాంటిగా లేవు. ఎవరైనాకి ఉన్నాయి, వాళ్ళు ఇన్ఎలిజిబుల్గా ఉన్నారు అంటే మీ అందరూ మీ అభిప్రాయం చెప్పాలి. ఇన్ఎలిజిబుల్ ఉంటారు, వాళ్ళకి ఇవ్వడానికి ఎలాంటిగా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేవు. సేమ్గా పేరు రాలేదు కాబట్టి వాళ్ళకి రాదు, అట్లా కూడా ఏమీ లేవు. మీ పేరు రాలేదు కానీ మీకు తెలుసు మీరు ఎలిజిబుల్ ఉన్నారు, మన దగ్గర దరఖాస్తు పెట్టండి. పట్టణం ప్రాంతంలో 2 లక్షల లోపు సంవత్సరానికి ఇన్కమ్ ఉంటుంది అంటే వాళ్ళకి రేషన్ కార్డు వస్తుంది. సేమ్గా పల్లె ప్రాంతంలో 1.5 lakhs లోపు ఇన్కమ్ ఉంటుంది అంటే వాళ్ళకి రేషన్ కార్డు వస్తుంది. అంటే మన అధికారులకు తెలుసు తెలియదు కానీ మీ అందరికీ తెలుసు మీ ఆదాయం ఎంత ఉన్నాయి. మీ ఆదాయం పరంగా మీకు ఎలిజిబుల్ ఉన్నారు అంటే మీరు పక్కా దరఖాస్తు పెట్టండి, పక్కా లబ్ధి జరుగుతుంది. కానీ మీరు ఇన్ఎలిజిబుల్గా ఉన్నారు తర్వాత అధికారులకి, ప్రజాప్రతినిధులకి ఫోర్స్ చేయకండి. ఎందుకు మీకే తెలుసు నేను ఎలిజిబుల్ ఉన్నాను అంటే మీరు అడిగితే మంచిగా లేవు. ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రావాలి, ఎవరైనా సొంతంగా మెయింటైన్ చేయగలుగుతారు వాళ్ళు అడగడానికి లేవు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బుకి పేద ప్రజలు ఎవరైనా ఉన్నారు వాళ్ళకి ఎవరికి అవకాశం ఉన్నాయి వాళ్ళకి ఇస్తే మంచి జరుగుతుంది. సో మీ అందరూ మనకి కోఆపరేట్ చేయాల్సింది. ఏమైనా ఇన్ఎలిజిబుల్కి లిస్ట్ ఉన్నాయి, ఇన్ఎలిజిబుల్కి పేరు మీ అభిప్రాయం ఇవ్వండి. సో దట్ వాళ్ళకి పేరు తీసేసి ఎలిజిబుల్ ఎవరికి పేరు మిస్ అయింది వాళ్ళు మనకి దరఖాస్తు ఇవ్వాలి. సో దట్ ఎలిజిబుల్ వాళ్ళు అందరికీ 100% న్యాయం జరుగుతుంది, వాళ్ళకి పథకం లాభం వస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకి మనం పూర్తి చేయగలుగుతాము. థ్యాంక్ యూ.